హలో వ్యూవర్స్, మేము పప్పుచారు ఇంట్లో రోజు చేసుకుంటాం కాబట్టి ఈజీ అండ్ సింపుల్ అయ్యేలా చేసుకుంటాం. సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను. సో పప్పును బాగా కడుక్కొని అందులో 2 టమాటాలు, 2 పచ్చిమిర్చీలు, పసుపు, కారం, కొంచెం కొత్తిమీర, చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని విజిల్ పెట్టుకొని పప్పును బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇది 2-3 రెబ్బల చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఇలా ఆయిల్, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి వెల్లుల్లి దంచుకున్నవి వేసి ముందుగా రసం పిండుకొని రసం బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాక మూత తీసి మనం ఉడికించుకున్న పప్పును వేసి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొత్తిమీర వేసి బాగా మరగనిచ్చుకోవాలి. ఈ పొంగంతా పోయే వరకు మరగనిచ్చి లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి బంద్ చేసేయాలి. వేడివేడి పప్పుచారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.